ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దైవ దర్శనం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉందని మేము విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మన్నా క్వైర్ వారిచే ఒక మధురమైన గీతాన్ని విని ఆలకించి సంతోషిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. అందరం పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన
ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా విని ఆశీర్వాదం పొందుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరిల్చి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవెను తిరుగా నీ సన్నిధిలో yes Lord, నీ మార్గములో glorify thy name, సాగేదా, నేవెను తిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును, నేవెను తిరుగా నీ సన్నిధిలో యేసయ్యా, yes Lord, సాగేదా, నేవెను తిరుగా నీ సన్నిధిలో హల్లెలూయా, praise the Lord, సాగేదా, నేవెను తిరుగా, నేవెను తిరుగా, నేవెను తిరుగా. ప్రియుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మీ సన్నిధి మా తోడుగా ఉంచి స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మేమందరము దీవించబడు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Even though you fail in love or any else, but God will give a great success. Amen. So కార్యసిద్ధి కలిగించు వాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇష్టపడుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును దేవుని యొక్క దయా సంకల్పము నెరవేర్చబడుటకును మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును దేవుడు తన యొక్క దయా సంకల్పమును బట్టి మీ కార్యములలో దేవుడు సిద్ధి కలిగించును. కార్యసిద్ధి, తెలుగులో కార్యసిద్ధి అనే మాట వాడబడింది, దాని ఇంగ్లీష్లో సక్సెస్. మీ పనులలో, మీ కార్యములలో మనకు కలిగిన వాటిలో సక్సెస్ అవ్వాలంటే అది దేవుడే కారణం. దేవుడే కారణం. సక్సెస్ అనేది ఇట్స్ ఎ వెరీ ఎఫెక్టివ్ థింగ్ అండ్ జాయ్ఫుల్ థింగ్. మన లైఫ్లో విజయం సాధించడం అనేది చాలా సంతోషాన్ని, చాలా ఉత్సాహాన్ని, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 12వ వచనములో చూచినప్పుడు సొలొమోను మహాభక్తుడు అంటున్నాడు, కోరికలు సఫలము కాకుండా ఉండుట చేత
హృదయము నొచ్చును. సిద్ధించినటువంటి మనోవాంఛ జీవవృక్షము. కోరికలు, వాంఛలు, ఆలోచనలు సఫలము కాకపోతే హృదయము చాలా బాధపడుతుంది. అందుకే కాబోలు ఇక్కడ సింబల్ వేశారు, దాని నిండా నరాలు ఉన్నాయి. మనోవాంఛ సిద్ధించకపోతే, హృదయములో ఆలోచనలు సఫలం కాకపోతే, కోరికలు నెరవేర్చబడకపోతే, మనం అనుకున్నది జరగకపోతే బాధపడేది ఏంటో తెలుసా? ఈ గుండె. అందుకే సెంటర్లో పెట్టారు దాన్ని. హార్ట్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ మ్యాన్ కదా. హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లవ్ అనేది హృదయానికి సంబంధించింది. అలాగే చాలామంది పెళ్ళి చేసుకునేటప్పుడు రింగ్ ఫింగర్ అని దీనికి పేరు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉండేటువంటి రింగ్ ఫింగర్. సో బాడీలో హార్ట్కి టచ్ అయ్యేటువంటిది ఒక వెయిన్ ఈ వేల్లో నుంచి ఉంటుందట. అందుకే దానికి రింగ్ పెడతారు. సో సక్సెస్ అనేది జరగకపోతే ఆ హార్ట్ విల్ బి సఫర్. హృదయము నొచ్చుకుంటుందట. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో సక్సెస్ అనేది లేనప్పుడు తన హృదయము నొచ్చుకుంటుంది. అయితే వారు అనుకున్నటువంటిది కార్యసిద్ధి కలుగుట ద్వారా లేక సక్సెస్ వచ్చినప్పుడు అది హృదయములో ఒక జీవ సంబంధమైన వృక్షములాగా అది అల్లుకుపోతుందట. దేవునికి స్తోత్రం. కనుక సిద్ధించిన మనోవాంఛ, హృదయములో అనుకున్నది, నీవు అనుకున్నది నువ్వు సాధించగలిగినప్పుడు, ఆ సక్సెస్ వచ్చినప్పుడు నీలో ఒక జీవము ఉద్భవిస్తుంది. నీలో జీవాన్ని కలిగి ఉంటుంది. అది ఒక మహా వృక్షములాగా నిలబడుతుంది సక్సెస్ అనేది. సో అందుకే దేవుని యొక్క వాక్యములో ఆ సక్సెస్ లేక విజయము సిద్ధి పొందుటకు, సిద్ధిగా ఉండుటకు, విజయము సాధించుటకు మనము సాధనాలు ఏమిటి లేక కారణాలు ఏమిటి? ఒక వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఆధారాలు ఏమిటి అని ఆలోచించినట్లయితే, నంబర్ 1 మనం చదువుకున్నాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనములో చూచినప్పుడు, దేవుడే మనకు విజయమును అనుగ్రహించువాడు, కార్యసిద్ధి కలిగించువాడు దేవుడే. చదువుదాము 29వ వచనాన్ని. నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే, ఆయన యొక్క క్రియాశక్తిని బట్టి, ఆయన యొక్క క్రియాశక్తిని బట్టి నేను పోరాడొచ్చు, ప్రయాసపడుచున్నాను. నేను ఆయన క్రియాశక్తి, ఈ క్రియాశక్తి అనేది దేనికి ఆధారమై ఉన్నది? నాలో కార్యసిద్ధిని కలుగజేయాలంటే, నేను సక్సెస్ అవ్వాలంటే, నా జీవితంలో విజయం సాధించాలంటే దానికి ఆధారం ఏమనగా దేవుడనగా దేవుని యొక్క క్రియాశక్తి. ఆయన ఎలాంటి కార్యమునైనా మనకు విజయవంతంగా మార్చగలిగిన క్రియాశక్తి కలిగిన వాడు దేవుడు గనక దేవుడే మనకు సక్సెస్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దేనినైనా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా మార్చగలిగిన దేవుడు గనక శూన్యములో నుండి సమస్తమును వెలుగులో సృజించిన ఆయన క్రియాశక్తి, శూన్యములో అసలు ఏమి లేనటువంటి దానిలో నుండి ఇంత విశ్వమంతటిని క్రియేట్ చేయగలిగిన క్రియాశక్తి. అంతేకాదు, మరణించినటువంటి వారిని కూడా తన వాక్కుతో పిలిచి సజీవుడుగా లేపినటువంటి ఆయన క్రియాశక్తి, ఆయన కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు.
అందుకే మన లైఫ్లో, మన జీవితంలో ఏదైనా సరే దేవుడు మాత్రమే విజయాన్ని ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు, నేను నా దేవుడైనటువంటి నా క్రీస్తు అయినటువంటి ఆయన క్రియాశక్తి మీద ఆధారపడుతున్నాను. ఎందుకంటే నా కార్యములు సిద్ధి కావాలంటే, లేక నేను విజయం సాధించాలంటే ఆయన క్రియాశక్తి మీద ఆధారపడుతున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సక్సెస్ అవడానికి కొన్నిసార్లు మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన బలాన్ని, లేకపోతే ఇతరుల మీద ఆధారపడి ఇతరులను చూసుకొని వారి వైపు చూచి మనం విజయం సాధించాలని అనుకుంటుంటాం. దేవుని వైపు చూచినప్పుడు ఏ విషయంలో నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో, ఏ విషయంలో నువ్వు సాధించాలనుకుంటున్నావో అది దేవుని యొక్క క్రియాశక్తిని బట్టి డెఫినెట్గా నీలో సక్సెస్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూచినప్పుడు దేవుని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు మనలో కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 12వ అధ్యాయము కొరింథీ పత్రికలో పౌలు గారు తెలియజేసేది ఏమిటంటే దేవుని యొక్క క్రియాశక్తి లేక దేవుని ఆత్మ ఆపరేట్ చేయగలిగినటువంటి వరాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆయన 12 వరములను గురించి మాట్లాడుతూ ఈ వరములన్నీ కూడా ఆత్మశక్తి చేత కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మనలో విజయమును సాధించడానికి దేవుని యొక్క క్రియాశక్తి, దేవుని ఆత్మశక్తి మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. స్తోత్రం. ద ఫస్ట్ రీజన్ ఆర్ మొదటి ఆధారము లేక పాయింట్ ఏమనగా, మనం సక్సెస్ అవ్వాలంటే చెప్పండి, ఎవరి ద్వారా మనం సక్సెస్ అవుతాం? కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఏ లైఫ్లోనైనా నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా? మ్యారిటల్ లైఫ్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీ ఎల్స్ యు లైక్, ఈ సక్సెస్ అంతా కూడా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 2, దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనములో చూచినప్పుడు కార్యసిద్ధి జరగాలంటే లేక విజయము దొరకాలంటే, విజయం సాధించాలంటే మనం ఏం కలిగి ఉండాలి అనే దేవుని యొక్క వాక్యమును మనం చూడగలుగుతాం. ఇనుప ఆయుధము మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని పదును చెయ్యనంత కాలము ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే కార్యసిద్ధికి జ్ఞానము ప్రధానము. చెప్పండి, కార్యసిద్ధి జరగాలంటే ఏది ప్రధానంగా ఉండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. ఓసారి ఒకరోడు పనికి కుదిరాడట అడవి మొత్తం నరకడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అవన్నీ అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేస్తూ ఉన్నాడు. నరికేస్తూ ఉంటే మొదటి రోజు ఒక రోజు మొత్తంలో 10 చెట్లు నరికేశాడు. ఆహా అనుకున్నాడు. నెక్స్ట్ డే 8 చెట్లు నరికాడు. చాలా డిస్కరేజ్ అయ్యాడు. ఏమిటబ్బా అనుకున్నాడు. నెక్స్ట్ డే 6 మాత్రమే కొట్టగలిగాడు, 6 కొట్టాడు. ఇంకా ఆ తర్వాత రోజు 3-4 కంటే ఎక్కువ కొట్టలేకపోయాడు. తను అనుకుంటున్నాడు, నాలో శక్తి తగ్గింది, నా బలం చాలడం లేదు, నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, వీక్ అయిపోతున్నాను అని దిగులు పడిపోయాడు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను అనుకున్నదంతా సాధించలేకపోతున్నాను, నా వల్ల కాదండి, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఆయనకి తిరిగి ఆ గొడ్డలి అవన్నీ అప్పగించాడు. అప్పుడు ఆయన అన్నాడు, మొదటి రోజు 10 కొట్టావు,
ఈరోజు 4-5 కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నావు, కారణం ఏంటి అన్నప్పుడు నాలో సామర్థ్యము శక్తి తగ్గిపోతుందండి. నో, నీలో శక్తి తగ్గలేదు, నీలో సామర్థ్యం తగ్గలేదు, కానీ నీ గొడ్డలికి పదును తగ్గింది. వాడే కొంది ఏమవుతుంది? గొడ్డలికి పదును తగ్గుతుంది. అందుకే దాన్ని షార్పన్ చేయి. జ్ఞానం. ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎక్కడ మనము వీక్ అయ్యామో అనే దాన్ని మనము వీక్ అయ్యామని కాదు, మన గొడ్డలి వీక్ అయింది, దాన్ని సరి చేసుకోవాలి, ఉపయోగించాలి, బుర్ర ఉపయోగించాలి. కొంతమంది బుర్ర ఉపయోగించకుండా బలం ఉపయోగించడం ట్రై చేస్తారు, 4 రోజుల్లో కుప్పగూలిపోతారు. అందుకే సక్సెస్కి రెండవ ఆధారం ఏమిటంటే జ్ఞానము ప్రధానం. సొలొమోను మహాజ్ఞాని. ఈ మాట తెలియజేసింది ఎవరంటే సొలొమోను గారు. ఆయన మహాజ్ఞాని. అలాంటి జ్ఞాని ఈ భూమి మీద ఇంతకుముందు లేడు, ఇక ఉండబోడు అని చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని. అలాంటి జ్ఞాని చెప్తున్నాడు, ఈ లోకంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే జ్ఞానము ప్రధానము. సొలొమోను మహాజ్ఞానాన్ని పరిశీలించడానికి, నేర్చుకోవడానికి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో మాట్లాడేవారట. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఎక్కడ లేనటువంటి విషయాలు తెలుస్తూ ఉండేవి. ఆయన అన్ని విషయంలో మహాజ్ఞానంగా ఉన్నాడు. అంత విలువైన జ్ఞానం ఎక్కడొచ్చిందో తెలుసా? అతను దేవుణ్ణి దర్శించినప్పుడు ఒకే ఒక్కటి అడిగాడు, నిన్ను రాజుగా చేశాను, నీకేం కావాలి అని దేవుడు అన్నాడు. ఒకవేళ మనమే గనక అయితే చాలా అడిగేవాళ్ళం, దేవా నా రాజ్యంలో ఏ లోటు లేకుండా ఉండాలి అన్న, వాళ్ళకి ఇది కావాలి, వాళ్ళకి ఇది కావాలి, రేషన్ కావాలి, రేషన్ తిప్పటానికి వ్యాన్లు కావాలి, 108లు కావాలి, అస్సలు నా రాజ్యం నిండా అన్ని ప్రజలు సంతోషంగా ఉండటానికి చాలా చాలా కావాలి అని అడిగేవాళ్ళమేమో. అంటే ఇంతకంటే, ఈ పార్టీ కంటే ఇంకో పార్టీ నేను రావాలంటే ఇంకా చాలా ఇవ్వాలి కదా. కాబట్టి అవి ఎత్తుక్కునేవాడిని. ఎందుకంటే సొలొమోను కొత్తగా రాజ్యంలోకి వచ్చాడు రాజుగా. కానీ సొలొమోను ఏమడిగాడో తెలుసా దేవుణ్ణి? దేవా, నేను బాలుణ్ణి, నువ్వేమో నన్ను రాజుగా చేశావు, ఈ ప్రజలంతా నీ ప్రజలు, కాబట్టి ఈ ప్రజలను నీకు, ఈ ప్రజలకి మధ్యలో పని చేయడానికి, ఈ ప్రజల్ని పరిపాలించడానికి తగిన జ్ఞానం ఇస్తే చాలు ప్రభువా అని అడిగాడు. అది ఆయన అడిగింది జ్ఞానం. అది దేవునికి నచ్చింది. సొలొమోన్, బంగారము కానీ వెండి కానీ, ఘనత కానీ, గౌరవ ప్రభావాలు కానీ, రాజ్యము కానీ నన్ను అడగలేదు నువ్వు, కానీ నువ్వు జ్ఞానం కావాలని అడిగావు. ఆ మాట నాకు ముచ్చటేసింది. అది ఇస్తున్నాను నీకు, మామూలుగా ఇవ్వడంలా ఈ ప్రపంచం అంతా నీ వైపే చూసేటట్లుగా జ్ఞానాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. దాంతో పాటు నువ్వు అడగనివన్నీ నేను ఇచ్చేస్తున్నాను. అన్నీ ఇచ్చేసాడు ఆయన. అందుకే ఆయనకి తెలుసు, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఆలోచించాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానముగా ఆలోచించాలి. మూడవదిగా దేవుని వాక్యములో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో చూచినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుదాం. విశ్వాసము క్రియలతో కూడినదై కార్యసిద్ధి కలుగజేసెనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు యాకోబు భక్తుడు. అబ్రహాము సక్సెస్ అయ్యాడు. అబ్రహాం చాలా సక్సెస్ అయ్యాడు తన లైఫ్లో. ఆయన సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నది ఏమిటంటే అతని విశ్వాసము క్రియలతో కూడినదై, అతని విశ్వాసము క్రియలు జోడించబడ్డాయి, అందువలన అతనికి కార్యసిద్ధి కలుగజేశాను. దేవునికి స్తోత్రం.
అతని యొక్క కార్యములు నెరవేర్చబడ్డానికి గల కారణం ఏమిటంటే విశ్వాసం ఒక్కటి లోపల ఉంది అని మాత్రమే కాదు, కానీ అతని విశ్వాసమునకు క్రియలు జోడించాడు. అబ్రహాం గారి విషయంలో క్రియలు, ఆయన ఎలాంటి క్రియలు చేశాడంటే జస్ట్ మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుడు అబ్రహాముని విడిచిపెట్టాలి అని చెప్పాడు. ఏవేవి విడిచిపెట్టాలో వాటిని క్రియారూపముగా విడిచిపెట్టేశాడు. నీ దేశాన్ని వదిలిపెట్టు అన్నాడు, వదిలిపెట్టేశాడు. నీ జనాన్ని వదిలిపెట్టు అన్నాడు, వదిలిపెట్టేశాడు. నీ యొక్క బంధువులను వదిలిపెట్టేసే అన్నాడు, స్నేహితులు. నేను చూపించే దేశానికి మాత్రమే నువ్వు వెళ్ళాలి అని విడిచిపెట్టుట అనే మార్గమును దేవుడు తెలియజేసినప్పుడు క్రియారూపకంగా, యాక్యురేట్గా, లిటరల్గా పెట్టెబెడ సర్దేసుకుని, తనకు రావాల్సిన ఆస్తి ఏదన్నా ఉంటే తీసేసుకుని, తన గొర్రెలు, తన మేకలు, తన భాగం తీసేసుకుని బయలుదేరుతున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఏమిటయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు ఒక చోటకి రమ్మన్నాడయ్యా, నేను వెళ్తున్నాను. అరే, ఇంత ఫెసిలిటీస్ ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుడు వదిలిపెట్టమన్నాడండి. లిటరల్గా క్రియ, అతని లోపల ఉన్న విశ్వాసము, క్రియలు జోడించబడ్డాయి. సో హీస్ వాకింగ్, ఈజ్ ఫాలోయింగ్ గాడ్. He left all those what he had in his life. అన్ని వదిలిపెట్టుకుని ఆయన వెంబడించాడు. క్రియలు. అబ్రహాం జీవితంలో ఇలాంటివి మనం నోటిఫై చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు, ఇది మనందరికీ బాగా తెలుసు, తన కుమారుని బలి ఇవ్వమని చెప్పినప్పుడు అది ఎంత గొప్ప క్రియ. ఆ క్రియ చేయడం ఈ లోకములో ఎవరి వలన కాదు. అంత విశ్వాసము, అంత నమ్మకం బహుశా ఎవరు ఉంచలేకపోవచ్చు. తన కుమారుని బలి ఇవ్వాలని బహుశా దీన్నే ఫాలో అవుతున్నారట్టుంది. ఈ మధ్య మదనపల్లిలో ఒక ఎవరో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలిద్దరిని చంపేశారని, దేవుడికి బలి ఇవ్వాలని. వాళ్ళను నువ్వు చంపేసేస్తే మళ్ళీ ఒక గంటలో లేస్తారు అని ఎవడో పూజారి ఎవరో చెప్పారని చెప్పేసి, ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటా, చంపేసింది. మదనపల్లె మీది కాదుగా. అది వాళ్ళు చెప్తున్నారు, మీరు ఆగండి, మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళొద్దు, వీళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు ఇద్దరిని తల మీద మోదేసి చంపేసి వీళ్ళు బ్రతుకుతారని చెబుతున్నారు. అది విశ్వాసం కాదు, మూఢ నమ్మకం. అది కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపం. విశ్వాసం అనేది దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడింది. విశ్వాసం వాగ్దానం మీద ఆధారపడింది. అందుకే అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన విశ్వసించాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు సంతానం లేనటువంటి నాకు కుమారుని ఇస్తే, ఆ కుమారుని నాకు బలి ఇవ్వు అన్నాడంటే మళ్ళా తిరిగిస్తాడు అనే ఫెయిత్, ఆ విశ్వాసం. క్రియల మూలముగా అతను సక్సెస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము మనల్ని కార్యసిద్ధి కలిగించలేదు. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయం 18వ వచనంలో చూచినప్పుడు ధర్మశాస్త్రము మనలను కార్యసిద్ధి కలిగించలేదు. ఆ ధర్మం, ఈ ధర్మం, ఈ లోకములో చాలా ధర్మాలు వచ్చాయి. మనుధర్మం. ఈ ధర్మాలు ఒక వ్యక్తికి సక్సెస్ ఇవ్వలేవు. ధర్మశాస్త్రము సక్సెస్ ఇవ్వలేదు. ఎవరి జీవితంలో సక్సెస్ సాధించగలుగుతారంటే విశ్వాసం అనే దాన్ని క్రియలు జోడించినటువంటి వ్యక్తులు సక్సెస్ అవ్వగలుగుతారు, అబ్రహాం లాగా. అందుకే ఈరోజు దేవుని వాక్యంలో 3 విషయాలు ధ్యానించాం. నంబర్ 1, దేవుడే మనకు
కార్యసిద్ధి కలిగించువాడు. చెప్పండి. మొదటిగా రెండవది జ్ఞానమే మనకు కార్యసిద్ధి కలిగిస్తుంది. మూడవది మన క్రియలు, విశ్వాసముతో కూడిన క్రియలే మన జీవితంలో విజయాన్ని, సక్సెస్ని, కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఒకవేళ కొత్తగా ఏదైనా కార్యమును ప్రారంభించావా, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్పండి, ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ కాదు? లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ లవ్. సో లైఫ్ వచ్చిన తర్వాత ఎంతన్నా ప్రేమించుకోండి. సో దేవుడు నీ లైఫ్లో, నా లైఫ్లో కార్యసిద్ధి కలిగించాలి. ఏ కార్యం చేపట్టావు ఈ సంవత్సరం? నువ్వు ఏ కార్యం చేపట్టావు? ఒక విద్యా రంగమా, ఉద్యోగ రంగమా, ఫ్యామిలీ లైఫా, ఏది నువ్వు సాధించాలనుకుంటున్నావు? దేవుడు ఈరోజు నీకు నాకు గొప్ప విజయం అనుగ్రహించును గాక. మన కార్యములు సిద్ధి కలిగించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ భక్తులందరినీ ఆశీర్వదించి పంపించండి. ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు ప్రభువా. నిజంగా మేము కార్యసిద్ధి కావాలంటే మీరు సహాయపడాలి. మేము జ్ఞానంగా వ్యవహరించాలి. మా విశ్వాసము క్రియలతో కూడిందిగా ఉండాలి అని భక్తులు అపోస్తలుడు పౌలు గారి యొక్క అనుభవాన్ని, సొలొమోను గారి యొక్క అనుభవాన్ని, అబ్రహాం గారి యొక్క అనుభవాన్ని మా ముందు పెట్టారు. అలాగనే మేము వారు ఏ విధంగా సక్సెస్ అయ్యారో మేము కూడా సక్సెస్ అవుటకు సహాయపడండి. బిడ్డలు, భక్తులు మీ సన్నిధికి ఇచ్చిన కానుక, అర్పణ, దశమ భాగములు, ప్రార్థన, యాచనలన్నీ కూడా ఆలకించి రెట్టింపు దీవెన వారికి ఇచ్చి మరలా తిరిగి మేము కలుసుకునే వారికి క్షేమం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండునుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకు తాగు స్తుతి మహిమలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు మీరు విన్న దైవ వర్తమానం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. అలాగనే మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మీ అనుదిన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబము, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారము ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను ఉండాలని అనునిత్యము మా మన్నా టీం వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగనే మీరు ఇంకనూ దైవ ఆశీర్వాదాలు, మేలులు పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు, మన్నా చర్చ్, శ్రీయతనగర్, ఒంగోల్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9440144001 మరియు 8885004441. God bless India. God bless our nation.